రైతుల మీద ఏనాడు కూడా ప్రేమ చూపించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 చిల్లరి 500 పలికే బస్తా రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకేసారి మరి 800 900 అవుతాం గతంలో చూస్తున్నాం మనం. కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా గట్లంటా పోయి చూసిన పాపాన లేదు. ఏదో ముఖ్యమంత్రి గారు మొక్కబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన గతంలో కూడా అనేవారు హెలికాప్టర్లో తిరిగారు, ఏట కింద తిరిగారా వచ్చారని. మరి ఇవాళ ఒకరోజే తిరిగారు, కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు. మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరారు, కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు 2 రోజులు ఎక్కడో తిరిగారు. ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు. కనీసం అతని జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్టు వెస్టు మరి ఆంధ్ర బౌల్ అనే ఈ జిల్లాల్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక. ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం. ఇవాళ అందరం మీరు భోజనం చేశారు. ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? రైతు పండించిన పంటే. కానీ నేను ఇంకా భోజనం చేయలేదు. కానీ మీరేమో హుషారుగా ఉండొచ్చు, నేను కొంచెం ఆకలిగా ఉంది. అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి. రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు. 6 కాలం కష్టపడి పండించిన పంట మరి ఇవాళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం. ఇవాళ ఏ రైతుని కదిపినా ఏ గట్టికి వెళ్ళినా కన్నీళ్లే కనపడతా ఉన్నాయి రైతంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి అండగా ఉండాలి, దండగా ఉండాలి, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కలగా చేయాలి అని ఆయన ముందుగానే మీటింగ్ పెట్టి అటు మార్కెట్ వాళ్ళని కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టి ఆయన ఒక దిశ నిర్ధారించి ఆ ద్వారా ఆ పర్చేజింగ్ చేయాలి, ఆ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని ఒక ఆలోచన ఉండేది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతు గురించి రైతు కష్టం గురించి ఏనాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు. ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారాన్ని ప్రకటించలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ జరిగిన నష్టాన్ని వెంటనే అధికారులతో బేరీజ్ చేసి ఆ నష్టపరిహారం ఈ పంట రాకుండానే వేసేవాడు. ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళ సాయంలాగా ఇప్పుడు ఈ నష్టపరిహారం రేపు పంట కోసుకుంటానికి నూర్చుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ పొలం గట్టుకి వెళ్ళిన పాపాన లేదు. కొంతమంది అయితే న్యూజిలాండ్ వెళ్ళారు. తుఫాన్ టైంలో చాలామంది ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు. మరి అక్కడైతే క్రికెట్ కూడా ఏమి లేదు. అక్కడ దేనికోసం వెళ్ళారో తెలియదు. న్యూజిలాండ్ వెళ్ళారు, ఇక్కడ వదిలేసేసి. ఇవాళ నేను చూడండి, అక్కడ పడిపోయిన పొలాలు చూడండి. అది నష్టపోయింది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, మనం అందరికీ చెయ్యాలని అన్నీ రాయించేవాడు అధికారులకు సూచనలు ఇచ్చి. అలాగే 14, 18 అని ఒక విత్తనం ఊడ్చారు. అది నుంచునే ఉంటుంది. దీనికన్నా ఎక్కువ నష్టం జరిగింది దానికి. నేను గట్లంటే వెళ్ళాను కాబట్టి ప్రత్యేకంగా చూశాను నేను దాన్ని. అక్కడ ఈ పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటంతో ఓస వేసేసింది, అంటే పుల్లుకాయ అయిపోయింది. పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటం వల్ల పుల్లుకాయ అయిపోయి కనీసం పడిపోయిన దాని వల్ల 20-25 బస్తాలు వస్తున్నాయి. ఇది 15 నుంచి 20-21 బస్తా కూడా రావట్లేదు. ఈ నష్టం జరిగింది ఇలా ఉందని చెప్పి నేను పొలం గట్ల మీద అధికారులతో మాట్లాడితే దీన్ని రాయాలి మీరు అని అంటే మాకు ఆర్డర్స్ లేవండి, ఏదైతే పడిపోయిందో ఆ పడిపోయిందే రాస్తాం, ఇది నుంచుంది కాబట్టి మేము రాయం, మాకు శాటిలైట్ సర్వే జరుగుద్ది,
ఆ శాటిలైట్ జరిగేటప్పుడు మేము ఇది రాస్తే ఇది నుంచున్నది కదా ఇందుకు రాశారని నేను చెప్పే అధికారులకి, కలెక్టర్ గారికి, వాళ్ళకి ఫోన్ ఎత్తలేదు. నేను ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా నేను మీకు అధికారులందరికీ విన్నపిస్తున్నాను, మీరు ఒక సైంటిస్టులను పొలాలకు పంపండి. ఇక్కడ ఏదైతే 14, 18 ఉందో చాలా నష్టం ఎక్కువ జరిగింది, అది నుంచినే బాగా కనపడుతుంది, కానీ ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదని చెప్తే పట్టించుకున్న పాపాన్ని లేదు. ఇవాళ రైతు అది 20 కూడా రావట్లేదు, 15 నుంచి 18 ఇలా వస్తున్నాయి ఎకరానికి. ఇవాళ కనీసం పెట్టుబడులు ఇవాళ పడిపోయింది, కానీ ఈ 14, 18 ఏది కూడా పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో ఉన్నది. మరి ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, మీ ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు బాధ అరణ్య రోదన కింద ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలో వేసే ముందే ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగానికి అంతటికీ కూడా ఆయనే డబ్బు కట్టి, మరి ఇన్సూరెన్స్ ఈ రోజున కోట్లాది రూపాయలు మనకి రైతులకు వచ్చే కార్యక్రమం జరిగేది. కానీ ఇవాళ మీ నిర్లక్ష్యం, మీ రైతాంగం పట్ల మీరేమీ చూపకుండా ఇటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, ఇటు సివిల్ సప్లై మినిస్టర్ కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ మీరు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ. ఈ ప్రకృతి వైపరీత్యాలకి రైతు తట్టుకోలేరు. మీరు ఏదైతే బ్యాంకుల్లోనూ తీసుకున్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలు రైతులే చాలామంది ఉన్నారు, బ్యాంకు లోన్ తీసుకోకుండా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఏమైపోవాలని అడుగుతున్నాను. మీరు ఏదైతే పెద్ద పెద్ద ఆసాములు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తించింది, అది కూడా రూపాయిలో 10 పైసలు కూడా అవ్వదు. 90% పీపుల్స్ ఇవాళ ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఏ రకంగా ఈ రైతుల్ని నిర్లక్ష్యం చేశారనే దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ పంటను కాపాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్థిరీకరణను ఒక 3,000 కోట్లు పక్కన పెట్టి, ఏ పంట అయినా నష్టం వస్తే ఆ పంటకి ఆయనే కొని మార్కెట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కొని ప్రభుత్వం ద్వారా కొనిపించి బయటికి తీసుకెళ్ళి అమ్మించే కార్యక్రమం కూడా చేశారు. రైతున అన్ని పంటలకి ఆయన అండగా దండగా నిలిచేవారు. ఇవాళ మీరు దేనికి నిలబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్ర బౌల్, మరి రైస్ బౌల్ అనేవారు, ఆంధ్ర బౌల్, రైస్ బౌల్, కానీ దాన్ని ఏం చేశారు? మీరు నిర్లక్ష్యం చేశారు. ఇవాళ రైతు పొరపాటును కాడి పడేస్తే ఎక్కడి నుంచి ఈ ఫుడ్ వస్తుందని నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రాల నుంచి మళ్ళీ మన ఫుడ్ దిగుమతి చేసుకోవాలని నేను అడుగుతున్నాను. మీరు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు, షుగర్లు వచ్చేస్తున్నాయి, రైస్ తినొద్దు, రైస్ మంచిది కాదు, మీరు వేరే చేసుకోండి, ఏం చేసుకోండి అన్నారు. రైస్ ఎక్కడి నుంచి మళ్ళీ తెస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రంలో మనం రైతాంగం రైతులకి వరికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా మనకి వాటర్ వచ్చే విధానం ఉంది. మనకి ఇటు గోదావరి ఉంది, ఇటు కృష్ణా నదులు ఉన్నాయి. ఈ నదుల నుంచి వచ్చే వాటర్ ద్వారా మరి నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ వీటి నుంచి వచ్చే వాటర్ తోటి వరి పంటకి అలవాటు పడిపోయి ఉన్నాం మనం. ఈ వరిని పండించినది మనం బయటికి పంపించే కార్యక్రమం చేసి మన రాష్ట్రానికి ఇనకంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమం చేయాలి. ఏది ఇవాళ రైతు అనాథ అయిపోయాడు. రైతుకి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆర్బీకేని పెట్టి ఆర్బీకే ద్వారా రైస్ మిల్లర్స్కి పంపించి డైరెక్ట్ ఈయన అకౌంట్లో పడేలా చేశారు. ఇవాళ ఆర్బీకే లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ దళారీ తీసుకెళ్తున్నాడు. మరి వీళ్ళకి డబ్బులు ఎంత వస్తాయో ఏంటో తెలియని పరిస్థితి. ఇక ఆఖరికి ఎంతో కొంతగా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు ఈ క్రాప్ చేయలేదు, ఈ క్రాప్ చేయని వాళ్ళకి ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదు. ఆ ధాన్యం ఆయనకాడికి అమ్ముకునే పరిస్థితికి చేసి అస్తవ్యస్తం చేసేసారు ఇవాళ ఈ అగ్రికల్చర్ వ్యవస్థనంతటినీ కూడా. మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో కూడా మనకి తెలియని పరిస్థితి అయిపోయింది. ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన మాట్లాడు, ఈ తుఫాను అయింది, మీ నష్టాన్ని మేము భరిస్తాం, మేము చేస్తాం, మీకు అండగా ఉంటాం అనే మాట ఒక్కటి కూడా ఈయనే మాట కరువైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు దేనికి ఉన్నారని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం దేనికి అంటున్నాను? ఈ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. ఈ వ్యవసాయం మీద మీరు టొబాకో రైతులు అన్యాయం అయిపోయారు, దాని గురించి మీరు మాట్లాడలేదు. టోటల్గా నాశనం అయిపోయారు.
అదే మీరు అపరాల రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఏదైతే పత్తి ఉంది, పత్తి కూడా నాశనం అయిపోయారు. మిర్చి ఉంది, మిర్చి కూడా నాశనం అయిపోయారు. మామిడికాయ అయితే రోడ్ల మీద పడేసుకునే పరిస్థితికి వచ్చారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అక్కడ 14 రూపాయలకి కేంద్ర గవర్నమెంట్ ద్వారా కొనిపించారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే మీరు కూటమిలో ఉండి బీజేపీ మీరు జనసేన కలిసి ఉండి కూడా మీరు రైతుకి అండగా ఎందుకు నిలబడలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ఇవాళ మీ కూటమిలో కేంద్రం వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అడిగితే వెంటనే చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు రైతుని అన్యాయం చేస్తున్నారు? ఇవాళ రైతాంగం అలో లక్ష్మణాన్ని పడుతున్నారు, పట్టించుకునే నాదుడు లేరు. ప్రభుత్వం ఎక్కడుందని ఎదురు చూస్తున్నారు. ఇవాళ సంచి దొరకని పరిస్థితి అయిపోయింది. ఇవాళ సంచి లేదు. కృష్ణా జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ సంచి కొరత వచ్చింది, ట్రాన్స్పోర్ట్ కొరత వచ్చింది. ట్రాన్స్పోర్ట్ డబ్బులు లాస్ట్ ఇయర్ డబ్బులు కూడా మీరు ట్రాన్స్పోర్ట్కి వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు దాని మీద కూడా ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏ రకంగా మీరు రైతుని పిండేస్తున్నారు? మీరు రైతుకి అండగా నిలబడాల్సింది పోయి రైతుని మీరు పిండేస్తారా అని అడుగుతున్నాను నేను. ఒక పక్క యూరియా దొరకదు, ఒక పక్కన యూరియా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి. యూరియాని బ్లాక్లో మీరు అమ్మేసుకుంటున్నారు మీ నాయకులు. ఆల్రెడీ రేపొచ్చే పంటకు కూడా యూరియాని తీసుకెళ్లి దాచుకున్నారు సొసైటీల ద్వారా. రేపు మామూలు రైతులు ఏం పెట్టి కొనాలి, ఏం పండిస్తాడో ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ జరిగిన పంట ఇవాళ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అయిపోతే బస్తాకు 200-300 రూపాయలు ఎక్కువ పెట్టి యూరియా కొనుక్కునే పరిస్థితికి వస్తే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు రైతుల పట్ల మీరు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏదైనా సరే అటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక కానీ కన్నా మీకు కూటమితో కలుస్తున్నారు. మీరు కేంద్రాన్ని ఏది కోరికని వచ్చి పడతారు. ఏం చేస్తున్నారు మిమ్మల్ని అడుగుతుంది. చేసాం, రైతుకి అండగా ఉన్నాం, తిరిగాం ఎక్కడికక్కడ. ఇవాళ ఒక గట్టున మీ ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అసలు వ్యవసాయ మంత్రి అయితే ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పెద్దపేట వేసి రైతులే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముకని అన్ని రకాలుగాను సహాయపడే కార్యక్రమం చేశారు. నేను చూశాను ఇన్పుట్ సబ్సిడీ 2 సార్లు పంట దెబ్బతింటే 2 సార్లు ఇన్పుట్ సబ్సిడీ ఒక పంటలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇవాళ మీరు ఏం చెప్పారు చెప్పండి. ఇవాళ అన్యాయం అయిపోయారు రైతు. ఏదైతే 14-18 ఉందో అది 20 కూడా అవుతలేదు, 15-20 లోపల ఉంది. ఇది పడిపోయింది, నాశనం అయిపోయింది. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను, ఏమి ఇస్తారని చెప్పారని అడుగుతున్నాను నేను. ఇన్సూరెన్స్ గురించి ఏం చెప్తారని మేము అడుగుతున్నాను నేను. ప్రభుత్వం భరించాలి, ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ డబ్బులు ఈ రైతులకి కేటాయించాలి, ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఈ రైతుని నిలబెట్టవలసిన బాధ్యత మీది. రైతుని అన్యాయం చేస్తున్నారు, అన్ని పంటల్ని పాడు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. రైతు మీదే కదా మనకు ఆదాయం పెరిగేది, ఆదాయం వచ్చేది. మన పంటలు పండించి ఆ పంటలు గిట్టుబాటు ధర రైతులకు కల్పించి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం జిఎస్టీ రూపంలో వచ్చేది. ఇవాళ జిఎస్టీ ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1లో ఉండేది. ఇవాళ పాతాళం కలిపేది, బీహార్ కన్నా దారుణంగా పడిపోయింది. అన్ని రంగాల్లో బాగుండే. అప్పుడు మీరు ఏ రంగం బాగుందో చెప్పండి. ఇప్పుడు ఏ రంగాన్ని కూడా మీరు వృద్ధి చేయకుండా మీరు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితులను రైతు కంట కన్నీరు పెడుతున్నారు, అది ఉసురని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలి. పార్టీల ప్రాంతాల అతీతంగా మీరు ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టి చేయిస్తారో కట్టకుండా చేయిస్తారో ప్రభుత్వం భరించి 2 కూడా రైతుని అందించి ఆదుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను. ఏమండి, ఇవాళ తణుకులో ఒక లేహం ఫుడ్ అని చెప్పి ఒక 2.5 ఎకరాల్లో 2 షెడ్లు తీసుకుని అది స్టార్ట్ చేశారు. అది మా టైంలో నడవనివ్వకుండా దాన్ని ఆపించేసాం. అసలు నడవనివ్వలేదు దాన్ని. మాకు ముందు పర్మిషన్లు వచ్చినా
మా తర్వాత రన్నింగ్ చేస్తానికి ఒప్పుకున్నా, మేము ఒప్పుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి మొత్తం లేహంపుడ్డులో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం దగ్గరుండి నడిపించారు. అక్కడ చాలామంది ఇల్లు కట్టుకుని కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలైపోయారు. ఇవాళ గోమాసం ఏదైతే ఉందో అది అక్కడి నుంచే మూలమని చెప్పి అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి. నేను ఇది సైడ్ ట్రాక్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టమంటే నేను వచ్చి పెడతాను. రైతుల గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక్క ఎమ్మెల్యే రైతు దగ్గరికి వెళ్ళిన పాపాన లేదు. వాళ్ళ కళ్యాణ మండపాల్లో వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రైతులకి ఏం చేశారని చెప్తారండి వీళ్ళు. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి మీకు ప్రశ్నిస్తున్నా. రైతులకి మొన్న జరిగిన నష్టానికి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నామని చెప్పమానండి. ఒక మాట వచ్చిందా? మీరేదో రైతుల గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, ఏమైనా ప్రకటించారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు మంత్రి మరి అచ్చెన్నాయుడు గారు కానీ, సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏదన్నా ఇన్సూరెన్స్ రైతులకు ఇచ్చారా? నాకు చెప్పండి. మీ మీటింగుల్లో ఏమైనా వచ్చిందండి? చెప్పండి. ఇంకేనా ఏదండి? ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా వేస్టే. ముఖ్యమంత్రిగా ఏదన్నా చేయగలుగుతారు కానీ డిప్యూటీ సీఎంగా నా చేతిలో ఏముండదు, నేనేం చేయలేను అన్నారు. ఆయన ఎందుకు వెళ్ళారో కూడా ఎవరికి అర్థం కాంది. నేను ఒక ఎమ్మెల్యేగానే నా రైతులకి ఏదైనా నష్టం జరిగితే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడేవాడిని, సంబంధించిన మంత్రితో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం రాయించేవాడిని గట్లంటా తిరిగి. మరి ఈయన ఎందుకు వెళ్ళారు? మరి ఒక డిప్యూటీ సీఎంగా ఒక ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడి ఇక్కడ నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత చేయనప్పుడు ఆయన ఎందుకు వెళ్ళినట్టు అంటున్నాను నేను. ఆగిపోయిందో లేదో మీకే తెలుసు. అప్పటికన్నా ఎక్కువగా యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఈ రోజున. డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకి తెలుసు, ఆ సివిల్ సప్లై మినిస్టర్కి తెలుసు, ఆ డిప్యూటీ సీఎంకి తెలుసు, అందరికీ తెలుసు రైస్ ఎంత దారుణంగా దుర్మార్గంగా దోచుకుంటున్నారో. ఇంతకుముందు మనం బళ్ళ ద్వారా ఇచ్చేవాళ్ళం, డైరెక్ట్గా అందేది. ఇవాళ 3 రోజులు 4 రోజులు ఓపెన్ చేస్తున్నారో క్లోజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకెవరుంటారండి? ఏ ప్రభుత్వం ఉంది? మేమేమన్నా ఉన్నాం ఇప్పుడు? వాళ్ళు చేస్తున్నట్టే కదా. సీదా షిప్ ఏమైంది? ఎక్కడుంది? ఎన్నో గోడౌన్స్ సీజ్ చేసామన్నారు. ఏమైందా? రైస్ ఆక్షన్ వేసారా? ప్రభుత్వం తరఫున ఏమో వచ్చింది వెనక వాళ్ళకి? మా టైంలో మేము ఎన్నో బళ్ళు సీజ్ చేసాం, ఆక్షన్ వేసాం, పాడిచ్చాం, ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చింది. ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు? ఒక లారీనా? ఎప్పుడండి? అవునండి. అంటే వాళ్ళ ప్రభుత్వం సోద్యం చూస్తుందా? వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదా? వాళ్ళ ప్రభుత్వం మా వాళ్ళు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవన్నీ కూడా బురద జిమ్మే కార్యక్రమాలు. బురదేసి కడుక్కోమంటారు. ఏదండి? ఇంకా స్మార్ట్గా జరుగుతుంది, కానీ స్మార్ట్ కార్డుల వల్ల ఇంకా స్మార్ట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఆగలేదు, ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంది. ఇవాళ ఏమండి, రేషన్లో మేము ఇచ్చేటప్పుడు పంచదార ఇచ్చేవాళ్ళం, కందిపప్పు ఇచ్చేవాళ్ళం. ఏమండి ఎక్కడున్నాయి ఇప్పుడు? పంచదార అరాకొర ఇస్తున్నారా? కందిపప్పు మాటే లేదు. మేము గోధుమ పిండి ఇచ్చేవాళ్ళం, రాగి పిండి ఇచ్చేవాళ్ళం. ఏదండి ఎక్కడ పోయినాయి? చెప్పమానండి మనోహర్ గారిని. మేము ఉత్తరాంధ్ర మొదలెట్టాం, రాగి పిండి, రాయలసీమ ఇచ్చాం, కోస్టల్లో వెస్ట్ గోదావరి ఇచ్చాం. తర్వాత అంతా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళు వచ్చారు. రాగిపిండి కొండెక్కిపోయింది, కందిపప్పు కొండెక్కిపోయింది, గోధుమ పిండి కొండెక్కిపోయింది. ఆయన అంటున్నారు కదా బియ్యం తింటే షుగర్ వస్తుందని. ఆ రాగిపిండి గోధుమ పిండి అన్ని ఇస్తే ఆ ప్రజలు తింటారు కదా? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను. ఆయన చెప్తున్నారు కదండి రైస్ తింటే షుగర్ వస్తుందని. మేము అంతకే రాగి పిండి గోధుమ పిండి కూడా ఇచ్చాం. మీరు ఎందుకు మానేశారు? ఇవాళ మళ్ళీ డ్రోన్స్ ద్వారా
ఆ పురుగులు ఎక్కడున్నాయి ఎతికి దానికే కొట్టాలన్న మొక్కకి. ఎక్కడన్నా జరిగే పని ఇది? మరి 45 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి జరిగేదా అది? కర్ణాటకలో ఫస్ట్ మన వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసే ముందు అక్కడ వాళ్ళు కంత తీసి అక్కడే ఎరువు పోసేసేవారంట, అది లోపలికి వెళ్తుందని. ఆ కొంత దూరంలోనే పండేది, ఉన్నది పోయేది. మన వాళ్ళు వెళ్ళిన తర్వాత నేర్పారు మొత్తం సీనంతా ఎరువులు ఎట్లా జిమ్మాలి, పుచ్చికారి ఎట్లా చేయాలని. ఈయన ఆ టైప్ చెప్పుకొస్తున్నారు. ఈయన అరటి పంటకి మనం ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, కానీ అరటి పంటకి మనం ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, నష్టపరిహారాన్ని ఇచ్చాం. ప్లస్ మన మార్కెట్ ద్వారా వారి ద్వారా ఆ అరటిని కొని మన ఏదైతే పశ్చిమ బెంగాల్ అక్కడికి కరోనా టైంలో కూడా మనం అమ్మించే కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటని వదలలేదు. ఈవెన్ చీనా బత్తాయి తోటలు కూడా అన్యాయం అయిపోతే దానికి కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వం నుంచే కొనిపించి అమ్మించే కార్యక్రమం చేశాం. ఇవాళ మీరు మొత్తం నిర్లక్ష్యం చేశారు. మార్కెట్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా స్థిరీకరణ చేసిన 3,000 కోట్ల ద్వారా మనం అన్ని కొనిపించేసేసేవాళ్ళం, రైతులకు ఆదుకునేవాళ్ళం. మీరేం చేస్తున్నారు? అన్ని నిర్యారం చేశారు. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి రైతుకు అండగా నిలబడి మంచి పంట గిట్టుబాటు ధర కల్పించి ప్రతి ఒక్కటి కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమం, సకాలంలో ఎరువులు, సకాలంలో మందులు, ఆల్రెడీ ఆర్బీకేలు కట్టి గ్రామంలోనే మట్టి సెలక్షను, కల్తీ లేని ఇత్తనాలు, కల్తీ లేని మందు, కల్తీ లేని పిచికారీ చేశారు. కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేసినట్టు. వీళ్ళు ఇవాళ ఎరువులు అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకునేలా చేసి కల్తీ ఇత్తనాలు, నకిలీ మందులు ఇవన్నీ కూడా అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు. అడగండి. ఓకే.